రైల్వే గేట్ మూలంగా ఆ 4 గ్రామాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. చివరికి వారికి వైకుంఠధామమే దారే గతైంది. ఇక ప్రత్యామ్నాయ మార్గం లేక ఆలేరు పెద్దవాగుల నుండి సమాధులు, బురద నీళ్లలో నుండి ఇసుకలో ఇరుక్కుంటూ చెత్త చెదారంతో కంపు కొడుతున్న ముక్కు మూసుకొని నరకయాతన పడుతున్న రాకపోకలు సాగిస్తుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని గుండ్లగూడెం రైల్వే గేటు ఆలేరుకు సమీపంలో సికింద్రాబాద్ కాజిపేట మధ్య ఉంది. ఇక మండలంలోని గుండ్లగూడెం, శివలాల్ తాండా, పటేల్గూడెం, శ్రీనివాసపురం ఈ 4 గ్రామాల ప్రజలు రాకపోకలకు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఆలేరు మండలంలోని గుండ్లగూడెం, శివలాల్ తాండా, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామాల్లో సుమారు 7,000 మంది ప్రజలు ఉంటారు. నిత్యావసర వస్తువులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలతో పాటు పిల్లలు పాఠశాలకు, విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే ఈ గేటు దాటాల్సిందే. ప్రతినిత్యం సుమారు 250 ట్రైన్స్, గూడ్స్ రైళ్లు ఈ మార్గంలో పోతుంటాయి. అందువల్ల ప్రతి 5-10 నిమిషాలకు గేటు పడుతుంది. కారణంగా స్కూల్కు పోయే విద్యార్థులకు స్కూల్ టైంకు వెళ్ళలేకపోవడంతో పాటు ఉద్యోగాలకు వెళ్లే వారికి కూడా ఆటంకం ఎదురవుతుంది. ఎవరినైనా అత్యవసరంగా ఆసుపత్రి తరలించాలన్నా ఒక్కోసారి ఈ పేషెంట్ ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుంది. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం గేట్ను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఆలేరు నుండి జనగామ వెళ్లాలన్నా, హనుమకొండ నుండి హైదరాబాద్ వెళ్లాలన్నా రోడ్డు మార్గంలో గ్రామాల నుండే ఉండేది. అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ గేటు తప్పించి ఆలేరు జనగామ 100 ఫీట్ల డబుల్ రోడ్డు నిర్మించారు. బండ్లు వస్తున్నాయంటారు, ఇక్కడ స్టేషన్ వాళ్ళ పేరు చెప్తారు, స్టేషన్ పోయి అడిగితే ఇక్కడ వీళ్ళ పేరు చెప్తారు. ఎవరు దీనికి ప్రతికూలంగా కరెక్ట్ గా స్పందించలేదు. గత కొద్దిగా 6 నెలల ముందు కానీ 6 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు కానీ మళ్ళీ వారం రోజుల నుంచి రిపేర్ ఉంది అంటే ఒక 4 గ్రామాల ప్రజలు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలని ఒక ఆల్టర్నేట్ ఏం చేయకుండా, ఆల్టర్నేట్ ఏం చూపించకుండా వాళ్ళు మరమ్మతులనే చేయడం, ఏమంటే సెంట్రల్ రూల్స్ ఎవరు మాట్లాడని చెప్పడం వల్ల ప్రజల ప్రాణాలు కానీ ప్రజల సంరక్షణ కానీ బాధ్యత లేకుండా ఉంటుందా ఏ సెంట్రల్ గవర్నమెంట్ అని ఎవరైనా? దీని మీద ఈసారి మాత్రం తీవ్రంగా ప్రజలు బాధపడుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు. విద్యార్థులు పరీక్షల టైంలో ఇంకో రోజు మళ్ళీ ఎగ్జామ్స్, లేట్ నైట్ పిల్లలు రావాల్సి వస్తుంది పరిస్థితి. ఇంకో ఆల్టర్నేట్ లేదు. 10th క్లాస్ పిల్లలు నైట్ క్లాస్ అయిపోయి 9-10 రావాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఎలా వస్తారన్న చిన్న ఆలోచన లేదు. బాగులకి వెళ్ళిపోయి రావడానికి కూడా ఒక ఆల్టర్నేట్ అనేది చేస్తే బాగుంటుంది. కంపల్సరీ చేయాలి. అది అండర్ పాస్ అని అడిగితే రైల్వే స్టేషన్ వాళ్ళ అధికారుల దగ్గర కూడా కలిసి 3 ఊర్ల లెటర్లు ఇవ్వమంటే అది కూడా ఇచ్చేసినాము. అధికారులు కూడా ఏమన్నారు, అండర్ పాస్ చేయాలి అంటే ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది, హైవేకు దగ్గర ఉంది అన్నారు. అది దానికి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి వాగు నుంచైనా మాకు ఒక ఆల్టర్నేట్, ఒక ఆటో, ఒక అంబులెన్స్, చిన్న అంబులెన్స్ వెళ్ళడానికైనా సౌకర్యం ఖచ్చితంగా కల్పించాలి. దీనికి తీవ్రంగా దృష్టి ఈసారి అవసరమైతే మాకు ఇలాంటి పార్టీ గిట్లు, అది ఊరు అందరి సమస్య. ఇది ఒక అవసరమైతే చర్చ కూడా వచ్చింది. అది కంపల్సరీ ఎంపీ ఎలక్షన్ ఓటింగ్ బాయ్కాట్ కూడా చేస్తాము. ఈ విషయంలో 4 ఖచ్చితంగా స్పందించి ప్రజల ప్రాణాలు, ప్రజల విద్యార్థుల చదువుల గురించి, వాళ్ళ నిత్య అవసరాల గురించి కంపల్సరీ ఆలోచించి దృష్టి తీసుకోవాలని కోరుతున్నాను. నా పేరు జూకండ్ పౌల్, నేను మాజీ సర్పంచ్ని మరియు సిపిఎం పార్టీ మండల కార్యవర్గ సభ్యుని. ఈ గుండ్లగూడెం గేటు దాదాపుగా గత 100 సంవత్సరాల పైబడి ఈ గేటు ఉన్నది. దీనికి సంబంధించి అప్పట్లో పెద్ద హైవే రోడ్ అంటే ఈ గుండ్లగూడెం నుండి పోయేది బస్సులు అన్నీ. కానీ ఇక్కడ దాదాపుగా మాకు చూస్తున్న సందర్భంలో మా ఒక 4-5 గ్రామాలు, శ్రీనివాసపురం, పటేల్గూడెం, శివలాల్ తండా మరియు సిద్దంకి దాకా ఇక్కడ వెళ్ళే పరిస్థితి మాకుండే. లేదనుకున్న రోజు ఈ గ్రామం నుండి ట్రైన్కు ఒక 60-70 మంది దాకా ఉపాధి కోసం బయటికి వెళ్ళేవారు. అదేవిధంగా స్కూల్ బస్సులు ఇలా చూస్తుంటే లేదనుకున్న 100 మంది దాకా ఈ 4-5 ఊర్ల నుండి వేరే స్కూళ్ళకు పోయేటానికి బస్సులకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. దీన్ని మేము ఎన్నో కాలాల నుండి దీన్ని అండర్ పాస్ చేయాలని డిమాండ్ తోటి వినతి పత్రాలు ఇచ్చాం, మెమోరాండాలు ఇచ్చినా కానీ అవుతలేదు. దీన్ని ఏదైనా ఇప్పటి వరకు ఒక 2-3 దాకా ఈ గేటు 4 రోజులు, 5 రోజులు, 15 రోజులు పడుతున్న సందర్భంలో 2-3 కూడా ఈ గేటు దగ్గరికి వచ్చి చనిపోయిన పరిస్థితి అది ఉన్నది. దాని ఉద్దేశం ఏదైనా ఎమర్జెన్సీ అయితే చనిపోవాల్సిందే. ఈ గేటు కిందికి కానీ, వాగులకెళ్ళి కానీ, ఎక్కడికి వెళ్ళి కానీ ఎలాంటి దారి లేదు. దీన్ని వెంటనే అండర్ పాస్ చేయాలనేది మేము మా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మా గేట్ తక్లీఫ్ అవుతుంది. 4 రోజులు ఇంటిగా అనుకుంటున్నా. ఏ పని ఏం లేదు, హ్యాండిక్యాప్ని ₹1 పని లేదు. ఏ పావుల చని గేటు బంద్ చేసి అది చేస్తూ లేరు. వేస్తే మనిషి సతాయిస్తారు. ఇంకా వారం ఆగమంటారు. అందరు చచ్చిపోతారు. ఇంటికాడ వండుకొని పావుల పైసలు పని లేదు మాకు. స్కూల్ పిల్లలు ఎట్లా పోతారు? స్కూల్ పిల్లలు నడుచుకుంటూ పోతుర్రు, తక్లీఫ్ అవుతుర్రు. స్కూల్ పిల్లలు అవుతారు, రోడ్డు మీద దాటిపోదాం పోతలేము. ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగాలు ఎట్లా పోతారు? నడుచుకుంటూ పోతారు సార్, నడుచుకుంటూ పోతారు. కర్మ మరి మాది అట్లా ఏం చేద్దాం? దారి తీసినట్టు దారిలే లేదు తప్పలేదు సార్. అది పోయినా మన బండి ఎత్తుకుని పోయినా కూడా 2 ఎత్తిపోయినాం బయటికి. ఒక పావుల పని మొత్తం కంకర. నా పేరు ఏసిరెడ్డి మహేందర్ రెడ్డి, నేను గుండ్లగూడెం మాజీ సర్పంచ్ని. మా ఊర్లో గేటు చాలా సమస్య ఉన్నది. గత
40-50 సంవత్సరాలుగా గేట్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. గతంలో ట్రైన్లు తక్కువ ఉండేది కాబట్టి ఇబ్బంది లేకుండే. ఈరోజు దాదాపు 250 ట్రైన్లు రోజు పోవడం వల్ల, తరచూ గేట్ వాడడం వల్ల స్కూళ్ళకు వెళ్ళే విద్యార్థులు కానీ, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఉపాధి కోసం మనం ఊరు నుంచి బయటికి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మా ఊర్లో చాలా మంది ట్రైన్కు వెళ్ళి హైదరాబాద్లో ఉపాధికి పని చేసుకొని వస్తుంటారు. అట్లాంటి వాళ్ళు పోదామని సరే గేట్ పడితే ఆ పోయే ట్రైన్ కూడా మిస్ అవుతుంది. దీంతో చాలా అవస్థ పడుతుంది. గతంలో కూడా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా పై అధికారులకు ఎన్నోసార్లు విన్నపాలు చేయడం జరిగింది. కానీ అది చేయడం లేదు. మా ఊరితో పాటు శ్రీనివాసపురం, పటేల్గూడెం, శివలాల్ తండా దాదాపు 6-7 వేల జనాభా గల జనాలు ఈ రోడ్డు పంటి వెళ్తూ ఉంటారు. నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ ఈ గేటు సమస్య కూడా ఇప్పుడు ట్రైన్లు ఎక్కువయ్యేసరికి ప్రతి 2 నెలలకు 3 నెలలకు గేటుకు ఏదో రిపేర్ చేయడం వల్ల 3 రోజులు 4 రోజులు గేటు మూసేయడం వల్ల మేము ఏదైనా సమస్య అర్జెంట్ ఉన్నా, అంబులెన్స్ కానీ ఏమైనా ఆరోగ్య సమస్య ఉన్నా పోవాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా దానికోసం వాగులకెళ్ళి పోదామన్నా కూడా ఆడ శ్మశాన వాటికి ఉంది, దాంట్లోకెళ్ళి పోవడమే జరుగుతుంది. అక్కడ కూడా చెత్త అంతా ఆలేరు మున్సిపల్ వాళ్ళు చెత్త వేయడం వల్ల ఆ పక్కబండి పోదామన్నా కూడా చెత్తలకెళ్ళి పోవాల్సిన పరిస్థితి. ఆ వాటర్ల కెళ్ళి పోతుంటే ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు కూడా కంపు కొడుతుంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అసలు ఇంత పెద్ద సమస్యను వాళ్ళు ఎందుకు వదిలేస్తారో అర్థం కావడం లేదు. మాకన్నా తక్కువ పోయే వాళ్ళు అక్కడ ఇప్పుడు పెంబర్తి గేటు అక్కడ పెద్ద జనాలు ఎవరు పోరు, కానీ దాన్ని ముందు స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న సమస్య ఉన్న కాడ మాత్రం చేయడం లేదు. వాళ్ళకు ఎట్లా అనుకుంటే ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు ఆ బావుపేట చేసారు, ఇక్కడ పెంబర్తి చేస్తారు. మాది ఒక్కటే మిగిలిపోయింది. అసలు మెయిన్ సమస్య ఇదే. చాలా మంది రోజు వందలాది వేలాది మంది పోతున్నారు కాబట్టి ఇదే ఖచ్చితంగా చేయాలి. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలి. ఒకవేళ ఈ సమస్య పరిష్కరించకపోతే మేము ఈ 3 గ్రామాల జనాల అందరం ప్రజాప్రతినిధులు కానీ మొత్తం అందరం కలిసి కూడా మేము పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకుపోయి దీన్ని చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. కానీ అండర్ పాస్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు దూసర్ మురళీధర్ గౌడ్, మాది గుండ్లగూడెం గ్రామం. ఈరోజు ఇక్కడ రైల్వే గేటు చేపట్టి గుండ్లగూడెం గ్రామంలో చాలా ఇబ్బందులకు ఎదురు అవుతున్నాయి. మాకు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ గుండ్లగూడెం, శివలాల్ తండా, పటేల్గూడెం, శ్రీనివాసపురం గ్రామ ప్రజలు నిత్యం ఇదే గేట్ వెంబడి ఆలేరుకి కానీ హైదరాబాద్కి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ గేటు ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న ఈ ట్రైన్స్ చూసుకుంటే ప్రతి నిమిషానికి ఒక ట్రైన్ వెళ్ళే పరిస్థితి ఉన్నది. సుమారు 250 ట్రైన్లు నిత్యం ఈ రైల్వే గేట్ మార్గంగా ప్రయాణిస్తుండడంతో ప్రతినిత్యం గేటు పడుతున్నది. మాకు ప్రత్యామ్నాయ మార్గం కూడా లేదు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు అండర్ పాస్ కానీ లేదా హై లెవెల్ బ్రిడ్జి కానీ శాంక్షన్ చేయించి మా యొక్క గ్రామ ప్రజలను ఆదుకోవాలని, మరియు ఇక్కడ పక్కన చూసుకుంటే పెంబర్తి గేట్లో అక్కడ ఇప్పుడు అవసరమే లేదు అలాంటిది అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి నడుస్తున్నది. మరి ఇక్కడ బాగుపేటలో కంప్లీట్ చేసినారు. నిత్యం వేలాది మంది నడిచే ఈ యొక్క గేటును మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నారు. కావున వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణమే అండర్ పాస్ కానీ హై లెవెల్ బ్రిడ్జ్ కానీ శాంక్షన్ చేసి మరి ప్రత్యామ్నాయ మార్గంగా వేరే ఒక మాకు వాగులకించి కానీ ఏదైనా ఒక రూట్ చూపించగలరని తెలియజేస్తున్నాం. చెప్పాలంటే ఏదైనా ఆపద వస్తే మాకు అంబులెన్సులు వెళ్ళలేని పరిస్థితి. గతంలో కూడా 2-3 సార్లు కొంతమంది గేటు వలన ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. అంబులెన్స్లో వెళ్ళి పక్కనే ఉంది మనకు పిహెచ్ సెంటర్, ఒక 2 నిమిషాలలో వెళ్ళే సౌలత్ ఉంది. అయినా కానీ గేటు చేయబట్టి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. గేటు దాటుతున్న క్రమంలో కూడా చాలా మంది వాహనదారులు కింద పడి దెబ్బలు తాకి కొద్దిగా ప్రాణాపాయ స్థితిలో కూడా వాళ్ళు చేయడం జరిగింది. అందుకే తక్షణంగా స్పందించి ఈ గేటును శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు నరేష్ నాయక్, శివలాల్ తండా. మరి మా ముఖ్యమైన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఈ గేట్ సమస్య. ఈ 4 ఊర్లు ఉన్నాయి. సుమారుగా 7,000 మంది ఉంటారు. పిల్లలే స్కూల్కి వెళ్ళే వాళ్ళే దగ్గర ఒక 500 మంది పిల్లలే ఉంటారు. వాళ్ళకు ఈ గేట్ చేయబట్టి వాళ్ళకు కానీ ఈ వ్యవసాయం చేసుకునేటోళ్ళకి కానీ ఏదైనా పనికి వెళ్ళాలన్నా పోవాలన్నా గేట్ దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దాంతోపాటు వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి గేటు మరమ్మతులని విషయం మీద గేట్ను క్లోజ్ చేయడం జరుగుతుంది. మాకు ఆ క్లోజ్ చేయడం వల్ల మాకు పిల్లలకు కానీ స్కూల్కి పంపించడం కానీ మాకు రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఆల్టర్నేట్గా ఇంకో దారి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ 4 గ్రామాలు ఈ గుండ్లగూడెం గేట్ చేయబట్టి ఎంతో సఫర్ అవుతున్నాము. ఈ సమస్యని పలుమార్లు మా ఆలేరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చెప్పడం కూడా జరిగింది మా పరిస్థితి ఇది అని.
వాళ్ళు కూడా ఏదో చూస్తాం చేస్తాం అనే విషయం మీద వదిలేస్తున్నారు. ఇట్లా ఈ 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి మరమ్మతుల వల్ల మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది. ఈ గేట్ దాటాలన్నా, గేట్ నుంచి అవతల నుంచి ఇటు రావాలన్నా, ఇక్కడి నుంచి మళ్ళీ ఆలేరుకి వెళ్ళాలన్నా దగ్గర ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యని దయచేసి ఎంత త్వరగా సాల్వ్ చేస్తే మాకు ఒక అండర్ పాస్ ఇస్తే దానికి అండర్ పాస్ ఏర్పాటు చేయాలని. ఇంకో విషయం, వాగు లోపల నుంచి వెళ్ళి ఇంకొక బాట ఉంది. ఆ బాట దగ్గర మరి దాన్ని కూడా మరమ్మతులు చేయిస్తే ఆ స్కూల్ పిల్లలు అటు నుంచి రావడం కానీ పోవడం కానీ ఎంతో ఇబ్బందికరంగా, ఎంతో అసలు దుర్వాసనతో కూడుకున్న రోడ్డు. మరి దాన్నైనా మరమ్మతులు చేస్తే కనీసము ఈ స్కూల్ పిల్లలను తీసుకెళ్లడం కానీ తీసుకురావడం కానీ అలాంటిదైనా జరుగుతుంది. అక్కడ ఇంకొకటి మన శ్మశాన వాటిక కూడా అక్కడ పక్కనే ఉండడము, ఇంకా భయపడుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. మా ఈ 4 గ్రామాల తరపున, మా నాయక్ యూత్ తరపున, శివలాతండ నాయక్ యూత్ తరపున మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని. అయితే పలు సంవత్సరాల నుంచి కూడా, గతంలో నుంచి కూడా ఈ రైల్వే ట్రాక్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నది. సరే, గత కొద్ది కాలంగా బండ్లు ఎక్కువడం కూడా జరుగుతుంది. దానివల్ల ఒక్కసారి గేటు పడితే 15-20 నిమిషాలు 40 నిమిషాల వరకు కూడా స్తంభించిపోతున్న జనాలు. స్కూల్ పిల్లలు పోవాలంటే స్కూల్ టైంకు చేరలేకపోతున్నారు. ఎవరైనా ఆసుపత్రికి పోవాలనుకున్నా, పిల్లలు ఏ క్షణం ఎగ్జామ్స్ పోవాలనుకున్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. గేట్లకి వెళ్ళి ఉంచనీకి కూడా వీలు కానీ అంత హైట్లో ఉంటుంది. ఉంచితే ఫైన్ అంటారు, టైంకు గేటు తీయరు, బండ్లు వస్తున్నాయి అంటారు. ఇక్కడ ఈయన అడిగితే స్టేషన్ వాళ్ళ పేరు చెప్తారు,